గురువారం రోజు నారాయణపేట జిల్లా కోర్టు సముదాయంలో జరిగిన నారాయణపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 5వసారి దామోదర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఇక నారాయణపేట జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో సముదాయంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల మొత్తం ఓట్స్ పోలైనవి 65. దామోదర్ గౌడ్ 54 ఓట్ల మెజార్టీతో అభ్యర్థి రఘువీరు యాదవ్ మీద దామోదర్ గౌడ్ విజయం సాధించారు. ఇక ప్రెసిడెంట్గా దామోదర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్గా నందు, నామాజీ జనరల్ సెక్రటరీగా చెన్నారెడ్డి, ఇక జాయింట్ సెక్రటరీగా అమీరుద్దీన్, స్పోర్ట్స్ సెక్రటరీగా మాచర్ అహ్మద్, లైబ్రరీ సెక్రటరీగా అదేవిధంగా సురేందర్ చారి, వెంకట్రాజు ఎక్స్ అఫీషియల్గా మొత్తం 7 మందితో నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నుకోబడ్డారు. నూతన కమిటీ దిశ టీవీతో మాట్లాడిన బార్ అసోసియేషన్ కోసం నిరంతరం కృషి చేస్తామని, మా మీద నమ్మకంతో గెలిపించిన మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేశాను. గత 5 సంవత్సరాల నుండి ఈ నారాయణపేట బార్ అసోసియేషన్లో పోటీ చేస్తూ వస్తున్నాను. పోటీలో భాగంగా ఇదివరకే నేను 4వసారి గెలిచాను, ఇది 5వసారి. నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ 5 సార్లు గెలిపించిన నా బార్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ బార్ అసోసియేషన్ డెవలప్మెంట్ గురించి నేను కృషి చేసి ఈ బార్ని మరియు బెంచ్ సంబంధాలు సక్రమంగా ఉండేటట్లు చూసుకొని బార్ని డెవలప్మెంట్ చేస్తానని కోరుకుంటూ ముగిస్తాను. ఈరోజు నారాయణపేట బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్లో భాగంగా అధ్యక్షునిగా భారీ మెజార్టీతో దామోదర్ గౌడ్ 54 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అండ్ నిస్వార్థంగా ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్న దామోదర్ గౌడ్ అండ్ కమిటీని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తున్నాను. ఈరోజు నారాయణపేట బార్ అసోసియేషన్లో రాజ్యాంగబద్ధంగా మన యొక్క ఎలక్షన్ను చాలా చక్కగా నిర్వహించినటువంటి కృష్ణగౌడ్ గారికి మొట్టమొదటి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరితోటి న్యాయవాదులు మా ప్రెసిడెంట్ దామోదర్ గౌడ్ గారు మరి వారి టీంపై నమ్మకం ఉంచి మాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, మీ యొక్క సేవ చేయడానికి మేము సదా ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా స్పందిస్తూ బార్ అసోసియేషన్ యొక్క అభివృద్ధికి సత్సంబంధాలను ముందుకు తీసుకోవడానికి మా అంటూ కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. नमस्ते। बार एसोसिएशन के आज कल इलेक्शन हुआ, मेरे के पैनल के तौर पर यहाँ पर जॉइंट सेक्रेटरी मैं यहाँ पर प्रैक्टिस किया था। अलग फल से है ना एनोनिमस से मैं जॉइंट सेक्रेटरी मुंतखब हुआ हूँ। मैं तमाम बार एसोसिएशन के जितने मेम्बर्स हैं तमाम का शुक्रिया अदा करता हूँ और प्रेसिडेंट और जनरल सेक्रेटरी वाइस प्रेसिडेंट के साथ में कॉपरेशन करूँगा और जिस जो जरूरत है बार एसोसिएशन यहाँ की उसकी डेवलपमेंट के लिए उसके लिए हम सब मिलकर यहाँ पर काम करेंगे। और बेंच और बार के लिए जैसा प्रेसिडेंट साहब बोले कि बेंच और बार के लिए हम जो भी सम्मान जो भी करूँगा उनके हम साथ रहेंगे प्रेसिडेंट के और जनरल सेक्रेटरी के और बार एसोसिएशन के डेवलपमेंट के लिए बिल्कुल हमारी जितनी कोशिश